చిట్టీల పేరుతో భారీ ఎత్తున డబ్బు వసూలు చేసి పరారైన ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగింది. బాధితులు స్థానిక శాంతినగర్కు చెందిన కటకం సాయిరెడ్డి అనే వ్యక్తి 30 ఏళ్లుగా బియ్యం వ్యాపారంతో పాటు చిట్టీల పేరుతో ప్రజలను నమ్మించాడు. 45 మంది బాధితుల నుంచి చిట్టీల పేరుతో 1,50,00,000 వసూలు చేసి గుట్టి చప్పుడు కాకుండా కుటుంబంతో సహా పరారయ్యాడు. సాయిరెడ్డి ఇంటికి తాళం వేసి ఉండడం, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో బాధితులు 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే ఇంకా ఫిర్యాదు చేయని బాధితుల నుంచి సుమారు 4 కోట్లు కాజేసినట్టు చెబుతున్నారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. చేసిన 19 నెలలు అయింది. వచ్చే నెల అయితే అయిపోతుంది సార్. నాకు భర్త లేడు సార్, చనిపోతే నా పిల్లల్ని చదివించుకోవడానికని నేను వేసిన సార్. ఆడ వేసుకొని పోయిండు సార్. డబ్బులన్నీ బేకరీలో పనిచేస్తా సార్, సాయిరూప బేకరీలో. గత 10 సంవత్సరాలుగా తన దగ్గర చిట్టీలు వేస్తున్నాము. కంప్లీట్ అయిన చిట్టీలు కూడా 2 నెలల్లో ఇచ్చేస్తానని చెప్పేసి దానికి ప్రోనోట్ రాసి మళ్ళీ కొత్త చిట్టి పెడుతున్నారు సార్. అట్లా మాకు 5 లక్షల వరకు ఇవ్వాలి సార్. మాకు 10వ తారీఖు రోజు, జూన్ 10వ తారీఖు రోజు ఇస్తామని చెప్పేసి జూన్ 10వ తారీఖు రోజు నైటే హ్యాండ్ ఇచ్చేసిపోయారు సార్. నమ్మకంగా ఒక 30 సంవత్సరాలుగా నమ్మకంగా ఉండి ఒకేసారి ఇట్లా 50 మందికి పైగా చిట్టి బాధితులు ఉన్నాం సార్. 50 మంది ఇక్కడ 11వ తారీఖు రోజు ఇక్కడ కంప్లైంట్ చేశారు. ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు తన నుంచి. దయచేసి మీడియా తరఫున మాకు న్యాయం చేయవలసి